హలో అన్న, నమస్తే. మనం రెగ్యులర్గా 7 డేస్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. మీలో ఎవరైనా 7 డేస్ లోన్ యాప్స్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్ళు తీసుకోవడం మన ఉద్దేశం కాదు అని గుర్తుంచుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా అది చాలా డేంజర్ అని గుర్తుంచుకోండి. ఆల్రెడీ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్లా బయటపడాలి అనేది మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ మనం బయటపడేసిన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో ఎట్లా షేర్ చేసుకుంటున్నారు అనేది మీరు ఒకసారి వింటే మీరు కూడా బయటపడవచ్చు అన్న ధైర్యం మీకు ఉంటుంది అని గుర్తుంచుకోండి. వీళ్ళు ఎవరైనా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా లోన్ యాప్స్ గురించి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ ఆన్లైన్ లోన్ యాప్లో ఏ ఇబ్బంది ఉంది అనేది నాకు మెసేజ్ చేయండి. మిమ్మల్ని 100% బయటపడేసే బాధ్యత నాది అని గుర్తుంచుకోండి. హలో 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 అన్న, ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగానే ఉంది అన్న. అదే అన్న, మీరు మీ వాయిస్ని ఇస్తా అన్నారు, అందుకోసమని కాల్ చేశా అన్న. ఇస్తాలేనా? ఇప్పుడు ఫ్రీగా ఉంటే మాట్లాడదాం అన్న, లేకపోతే మళ్ళీ చేస్తా అన్న, చేయండి. లేదు ఫ్రీగానే ఉన్నా. ఓకే అన్న. అన్న, మీ పేరు చెప్పకండి, మీ నెంబర్ కూడా చెప్పాల్సిన పని లేదు పూర్తిగా. ఓకేనా అన్న? మీకు ఏం జరిగింది కొంచెం చెప్తారా? మీరు ఏ లోన్ యాప్లో లోన్ తీసుకున్నారు? నేను ఆర్బీ లోన్లో తీసుకున్నా అన్న. ఆర్బీ లోన్ అనే యాప్లో తీసుకున్నారు. ఆర్బీ. మీరు ఎన్నిసార్లు తీసుకున్నారన్న లోన్ దాంట్లో? ఫస్ట్ టైం అన్న. ఫస్ట్ టైం తీసుకున్నారు. అంటే మీరు తీసుకున్న తర్వాత వెంటనే క్లియర్ చేసుకున్నారా, లేకపోతే ఎన్ని రోజులకి అట్లా చేసుకున్నారు? మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు? క్లియర్ ఏం చేయలేదన్న, మీకు ఫోన్ చేశాను, మీరు సొల్యూషన్ ఇచ్చినారు, దాన్ని బట్టి చేసామన్నా. ఓకే. మీరు డేటా బ్లాక్ చేసుకోవడం అనేది అదే మీరే చేశారన్న. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను, మీరు అట్లా చేశారు. నేనైతే 1 రూపీ కూడా ఏం పే చేయలేదు. మీ డ్యూ డేట్ ఎప్పుడుండే అన్న? 26th అన్న. ఈ మంత్ లాస్ట్ మంత్ 26th. ఓకే. మీరు ఇంతవరకు ఆ యాప్ యొక్క హెరాస్మెంట్ ఏమైనా భరించాల్సి వచ్చిందా? అంటే మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా? ఏం రాలేదన్న. ఏం రాలేదు. ఓకే. మీరు ఇంతకుముందు నాకు డీటెయిల్స్ పంపుంటారు కదన్నా? అవునన్నా. ఒకసారి ఆ నెంబర్ ఒకసారి ఒక 5 digits చెప్పండి అన్న, చాలు. 99 99 08 08 5. 5. ఓకే. లాస్ట్కి 2 అదే కదన్నా? ఒక్క నిమిషం అన్న. ఇది మీది కదనుకుంటున్నా. 99085. ఓకే ఓకే అన్న, ఒక్క నిమిషం అన్న. మీరు ఆర్బీ లోన్లో తీసుకున్నారు. మీ లోన్ అమౌంట్ 15,000. అవునన్నా. 26th జూలై అనేది మీ ఫైనల్ డ్యూ డేట్. అవునవును. మీరు లాగిన్ అయిన మొబైల్ నెంబర్ కూడా 99085. ఆ నెంబర్ అన్న. మీరు 26th జూలై మీరు మీ డేటా అనేది సేఫ్గా చేసుకున్నారు. అవును. ఓకే అన్న, మీరు 26th జూలైకి మీరు ఇట్లా ప్రాసెస్ చేయించుకున్నారు కదా? అవునన్నా. దీని తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా? ఏం లేదన్న. ఏం లేదు. ఏం లేదు. మీ కాంటాక్ట్ నో కాల్స్, నో పిక్స్ కూడా ఏమి ఎవరికి పంపించలేదు. ఎవరికి పంపలేదు. మీ కాంటాక్ట్ లిస్ట్లో అప్పుడు ఎన్ని నెంబర్లు ఉన్నాయన్న? 950+ ఉన్నాయన్న. 950+ ఉన్నాయి. మీరు ఇట్లా ఈ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు నేను మీకు స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ఉంటుంది అని చెప్పానన్నా? చెప్పినారన్న. మీకు స్టేజ్ 1 కూడా జరగలేదు? స్టేజ్ 1 కూడా జరగలేదు. ఓకే అన్న, అది మొత్తం హ్యాపీగా ఇప్పుడైతే పర్లేదన్న, మంచిగానే ఉందా? అంతే అన్న. ఏం జరగలేదు కదా? ఏం జరగలేదు. మీరు ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్స్కి ఏమైనా కాల్స్ వచ్చాయన్నా? కాల్స్ అక్కడ 26th 27 వచ్చినాయి, మళ్ళీ ఇంకా రావడం లేదు, అవి కూడా రాలేదు. 26th 27 మీ రిఫరెన్స్ నెంబర్ 2 days వచ్చాయి. మనం బ్లాక్ చేయించినాక 2 days ఏమి వచ్చాయి, ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి కూడా ఫోన్స్ ఏం రాలేదు. ఓకే. నాకు కూడా రాలేదు. ఓకే, అది కూడా 2 days వరకు వచ్చాయి. అవును. నాకు కూడా నేను నైట్ టైమ్స్ అప్పుడప్పుడు ఒక ½ hour అట్లా సిమ్ వేసుకొని యూజ్ చేస్తా అంటే ఫోన్స్ ఏం రావటం లేదు. ఓకే. మీకు ఏదైనా మెసేజెస్ వస్తున్నాయన్నా మీరు ఆన్ చేసుకున్నప్పుడు సిమ్? వస్తున్నాయి మెసేజెస్ అయితే, ఎప్పుడన్నా ఒకటి వస్తున్నాయి, అవి ఏవో తెలియదు. కానీ నేను లింక్
లింక్తో వస్తున్నాయి కానీ నేను క్లిక్ చేయలేదు. లింక్ పైన మాత్రం క్లిక్ చేయొద్దు, చేయట్లేదు కూడా మీరు. చేయలేదు. ఓకే అన్న, మీరు అన్నీ కరెక్ట్గానే చేశారు, కరెక్ట్గానే చేసుకున్నారు ప్రాసెస్ కూడా. ఎందుకు మిమ్మల్ని మీ వాయిస్ ఇవ్వండి అని అడిగానంటే అన్న, చాలా మంది ఆ లోన్ యాప్తో మీరు ఆర్బీ లోన్లో బ్లాక్ చేయించుకున్నారు కదా, అవునవును. ఆ లోన్ యాప్లో ఇంకా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే అవును. వాళ్ళు కూడా ధైర్యంగా ఫీల్ అవుతారు అన్న. ఎట్లా ఉంటుందంటే, ఓహో దీని నుంచి బయటపడచ్చు అనే అవునవును. ధైర్యం వాళ్ళకి వస్తుంది. మీలాగా ఇంకా చాలా మంది వాళ్ళ వాయిస్ని ఇస్తే మనం ఒక 1700-1600 మంది వాయిస్ అనేది మన ఛానల్లో పెట్టచ్చు. కాకపోతే అందరూ ఒప్పుకోరు, అవునవును. మా వాళ్ళు ఎవరైనా వింటారేమో అని భయపడతారు. అదే అవునవును. ఏదేమైనప్పటికి కూడా మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టేనా అన్న మీది? అవును, సాల్వ్ అయిందన్న. సాల్వ్ అయిపోయినట్టే, ఇంక ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. వాట్సాప్ ఒకటి ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలో చెప్తానన్న. 26th జూలై అంటే మీ ఫైనల్ డ్యూ డేట్ ఎప్పుడుందన్న? 26 అన్న. 26th మీ ఫైనల్ డ్యూ డేట్. అంటే మీకు ఏజెంట్ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే మీరు బ్లాక్ చేయించుకున్నారు. అవునవును. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత చేయించుకున్నారు కాబట్టి మీకు అప్పుడప్పుడు ఏజెంట్ వాడి సొంత అకౌంట్కు డబ్బులు కొట్టించుకోవడానికి చేసే ఛాన్స్ ఉంటుంది అని నేను మీకు చెప్పే ఉంటాను. అవును, చెప్తున్నారు. అదే మీ రిఫరెన్స్ నెంబర్స్ కాల్ చేశాడు వాడు, అందుకనే మీ అవునవును. డేటా ఆల్రెడీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళింది కదా, అవునవును. వెళ్ళింది. అందుకని వాడు ట్రై చేశాడు. అప్పుడు కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఒక 2-3 days తర్వాత వాడుకోవచ్చు. 26 అంటే ఈరోజు 5th అన్న, ఇప్పుడు 10th డే అనుకుంటా అన్న. 10 days, 10 days అవుతుంది మనం డ్యూ డేట్ అయిపోయి. అవునవును. వాడుకోవచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎందుకైనా మంచిది ఒక 4 days ఆపండి. ఎందుకంటే అప్పుడొక మెసేజ్ వస్తుంది అన్నారు కదా, లింక్స్ వస్తున్నాయి అన్నారు కదా, ఇలా లింక్స్ వస్తున్నాయి. లింక్ పైన మాత్రం క్లిక్ చేయకుండా ఉండండి. ఇంకొక 4 days తర్వాత మీరు వాట్సాప్ కూడా వాడుకోండి అన్న, ఇబ్బంది ఏమి ఉండదు. అవునన్నా. ఓకేనన్నా? ఓకే అన్న. ఇంకో డౌట్ ఏమంటే, ఇంతకుముందు మా ఫ్రెండ్ ఇట్లానే 7 days యాప్లో లోన్ తీసుకున్నాడంట. అతను వచ్చి ఒక తీసుకున్న 1 year తర్వాత అతను ఇట్లా కాంటాక్ట్స్ అన్ని పిక్స్ పంపినాడంట. మళ్ళీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఏమన్నా మనకేమన్నా ఇట్లా ప్రాబ్లం ఉంటుందన్న? 1 year తర్వాత పంపారు. 1 year తర్వాత పంపినారు. ఏ యాప్లో తీసుకున్నారన్న ఆయన ఐడియా ఉందా మీకేమన్నా? ఈ యాప్ పేరు అయితే ఐడియా లేదు. అది కూడా 7 days యాప్లోనే అన్న. 7 days లోనే యాప్. అప్పుడు తీసుకున్నప్పుడు కట్టేశారా లేకపోతే కట్టకుండా వదిలేశారా? అది ఐడియా లేదు. మా ఫ్రెండ్కి ఫొటోస్ వచ్చాయి అవి. నేను అతను చెప్పాను నాకు ఇట్లా మా ఫ్రెండ్కి కూడా. అవునా? ఒకవేళ వానికి ఆ 1 year తర్వాత నాకు ఇక ఫొటోస్ పెట్టారు. లాస్ట్కి ఆ సిమ్ తీసేశాడు అని నాకు చెప్పారన్నమాట. ఓకే అన్న, మీకు ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైనా తెలుసుంటే పాపం ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కలుపుతాను అనుకుంటే ఒకసారి కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడదాము. ఆయన కూడా ధైర్యం చేస్తారు. డ్యూటీ వెళ్ళింటాడు. ఈవినింగ్ 4:30కి వస్తాడు. 4:30కి వస్తాడు. ఓకే అన్న, ఆయననైతే టెన్షన్ ఏం పడొద్దని చెప్పండి. 1 year తర్వాత వచ్చిందంటున్నారు. అంటే ఇప్పుడే సఫర్ ఏం అవ్వలేదు. అవి వచ్చినాయంటే అంత ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వచ్చాయి, అట్లా వదిలేశారు మళ్ళీ. సిమ్ టోటలీ బ్లాక్ చేయించేసాడు అనమాట. సిమ్ తీసేశాడు అన్న ధైర్యంగా. అప్పుడు చాలా రోజులు అయింది. అప్పుడే సాల్వ్ అయిపోయింది అనమాట. ఓకే అన్న, అట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదన్న. కాకపోతే ఏంటంటే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మనకి ఏమన్నా ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఒక 1 year అట్లా అతనికి వచ్చాయో మనకి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న. రీసెంట్గా ఒక ఆయనతో మాట్లాడాము, అంటే మామూలు ఉదాహరణకు చెప్తున్నాను మీకు. ఆయనకి 3 years తర్వాత వచ్చినాయి అన్న. కుదిరితే ఆయన వాయిస్ కూడా మన ఛానల్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం అడిగి చూస్తాను అన్న ఏమంటారో. ఒకసారి వినండి. ఆయన ఏంటంటే 3 years తర్వాత ఆయనకి మళ్ళీ కాల్స్ వచ్చాయి. ఆయన ఫొటోస్, వాళ్ళ వైఫ్ ఫోటో, ఆయనది కూడా కాదు, వాళ్ళ వైఫ్ ఫోటోని వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఈయన ఒక 10-15 వేల వరకు వాళ్ళకి కట్టారు. కట్టిన తర్వాత మనకు ఫోన్ చేస్తే అది ఏ యాప్ అన్నా అంటే ఇట్లా సంగతి అని చెప్తే దాన్ని కూడా సేఫ్ చేసాము. కాకపోతే అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్న. ఎప్పటికైనా కూడా మనకు అల్టిమేట్గా మన డేటా బ్లాక్ చేసాం కదా అట్లా, అందుకే మనకి ఇబ్బంది లేదు. నేను అనేది మీ ఫ్రెండ్ గురించి. అవునవునా? మీకు ఇబ్బంది ఏం లేదన్న. డేటా బ్లాక్ చేయించుకోవాలి, అది అఫీషియల్గా మనం ఎట్లా వెళ్ళినా సైబర్ క్రైమ్ ద్వారా మన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నా, లేదు ప్రైవేట్గా మన ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నా కూడా అల్టిమేట్గా ఆ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ అన్న.
భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, 1 year లో నాకు కాల్స్ వచ్చాయి మా ఫ్రెండ్ కని. అట్లా 3 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 years తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు డాటా బ్లాక్ చేయించుకుంటారు వచ్చింటాయి. మనం బ్లాక్ చేయించుకున్నాం కదా, మనకు వచ్చే ఛాన్స్ మనకి రావన్నా, మనకి రావు. నేను మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను ఇప్పటి వరకు. అవునవును, అర్థమైంది. ఓకేనా, మీకే ఇబ్బంది ఉండదు అన్న, మీరు సేఫ్ గా ఉండొచ్చు. అవునవును. ఓకేనా, మీకు అన్న సింపుల్ లాజిక్ అన్న, మీరు ఇంతకు ముందు డేట్ చెప్పుకున్నాం కదా, ఆ డేట్ లో మీరు బ్లాక్ చేపించుకున్నారు కదా, మనకి హెరాస్మెంట్ అనేది జరిగేటట్లయితే 6th డే నుంచి జరుగుతుందన్న. అంటే ఉదాహరణకి మనం 7వ తారీఖు బిల్లు కట్టాలనుకోండి, 6 మార్నింగ్ 9:30 నుంచే మనకు స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా చేస్తానే ఉంటారు. చేశారన్న. అయితే మనం బ్లాక్ చేపించుకున్న తర్వాత మీకు ఏ ఇబ్బంది రాలేదు, మీకు ఎవరికి వెళ్ళలేదు అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. అవునవును. లేకపోతే నాన్ స్టాప్ గా అందరికి వెళ్ళేవే కదా. అవునవును. రెఫరెన్స్ నెంబర్స్ కి కాల్స్ ఏం లేవు, ఫొటోస్ కూడా ఏమి పంపించలేదు. ఫస్ట్ రిఫరెన్స్ నెంబర్స్ కి వెళ్ళాయన్నారు కదా. 6th డే వచ్చి నాకు ఒకటే పంపించారు. నేను 27 డ్యూటీ కదా, నేను కొంచెం ధైర్యంగా వాళ్ళతో మాట్లాడాను, సైబర్ కంప్లైంట్ ఇస్తాను అది అని. నేను 27కి మీకు కాంటాక్ట్ అయ్యాను. 26th మీకు కాంటాక్ట్ అయ్యాను. ఆ రోజే ఫైనల్ డ్యూ డేట్. 25 నుంచి హరాస్మెంట్ చేసినారు. 25 నుంచి నాకు ఒకటే పిక్స్ పంపించారు. నేను 26th మీకు కాంటాక్ట్ అయ్యాను. నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని. అదే అన్న, మీకు మళ్ళీ నాకేమే ఫోన్స్ కానీ, నాకు ఏమన్నా కానీ ఫొటోస్ కానీ ఇట్లాంటివన్నీ రెఫరెన్స్ నెంబర్స్ కాల్స్ కానీ ఎవరికి ఏం రాలేదన్న. ముందు రోజు మీకు రిఫరెన్స్ నెంబర్స్ కి, అంటే మీరు ఇచ్చిన నెంబర్స్ కి కాల్స్ వెళ్ళాయి, పోయినాయి. అంటే మనం ప్రాసెస్ చేసిన తర్వాత వెళ్ళాయా లేకపోతే చేయకముందన్నా? చేసాక కూడా కొన్ని ఒక 1 day 2 days వచ్చాయి అనుకుంటా. 2 days వెళ్ళాయి. అదే ఇందాక మీరు అదే అన్నారు, 1-2 days వెళ్ళాయన్నా అన్నారు. మళ్ళీ వెళ్ళలేదంటే నాకు డౌట్. 1-2 days వెళ్ళినాయి కరెక్టే. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను ముందే చెప్పేసుకున్నాను వాళ్ళకి, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి. ఓకే, మంచి పని చేశారన్న. ఏంటంటే అది మనం యాప్ లో బ్లాక్ చేయించుకున్నాము. ఏజెంట్స్ ఏం చేస్తారంటే అన్న, వాళ్ళ సొంత అకౌంట్ కు డబ్బులు కొట్టించుకోవడానికి ట్రై చేస్తారు. అవునన్న. వాడు కూడా ఎక్కువ మందికి చేయడు, ఒక 4-5 చేస్తాడు. అవును, ఏజెంట్ కాబట్టి. అవునవును. అందుకని మనం ఇప్పుడు వాళ్ళిద్దరికి మీరు ధైర్యంగా సమాధానం చెప్పుకున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఇంక ఇబ్బంది ఏం లేదన్నా. మీరు మీ పర్మిషన్ తోటి నేను మన ఈ వాయిస్ రికార్డ్ ని మన ఛానల్లో కూడా పెడతాను. మీ పేరేం చెప్పలేదు, మీకు ఏ ఇబ్బంది కూడా లేదు. పెట్టానన్న, ఏం పర్వాలేదు. ఈ వాయిస్ కొంతమందిని ఇంకా అలాంటి వాళ్ళని సఫర్ చేయకుండా ధైర్యం ఇస్తుంది. అవునన్నా, ఎందుకంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. వాళ్ళకి చేసుకున్నారు కూడా అన్న. అవును, వాళ్ళకి కూడా ఓహో మనం బయటపడొచ్చు వాళ్ళకి తెలియాలి కదా. అవునవును. ఓకేనన్నా. ఓకే అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. 7 days లోన్ యాప్స్ గురించి, మన డేటాని ఆ యాప్స్లలో ప్రైవేట్గా ఎట్లా సేవ్ చేసుకోవాలి, మన కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళకుండా, మెసేజెస్ వెళ్ళకుండా ఎట్లా చేసుకోవాలి, అండ్ అఫీషియల్గా అయితే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. కాకపోతే అది పెయిడ్ కాల్ అని గుర్తుంచుకోండి. ఎందుకు పెయిడ్ కాల్ అని పెట్టాను అంటే, మీరు ఏదైనా లోన్ యాప్ గురించి ఇబ్బంది పడుతూ నాకు కాల్ చేశారంటే కనీసం 20 to 30 minutes అనేది మీకు ఆ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఆ టైం కూడా నేను మీకు ఇవ్వాలి కాబట్టి ఆ 200 అని పెట్టాను, అంతే తప్ప దాంట్లో ఏ ఉద్దేశం లేదు. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకొక లోన్ యాప్కి సంబంధించిన వీడియో ముందుకు తీసుకురావడానికి, అది చాలామంది ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.